హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంక ఈ వీడియో వచ్చేసి మా గృహప్రవేశానికి క్రితం రోజుది. అంత క్లీనింగ్ అయితే లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి. ఇంకా క్లీనింగ్ అంతా అయ్యి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మా వదిన అయితే వచ్చేసారండి. ఇంకా వదినతో అయితే పాలు పొంగిద్దాం అనేసి వదిన అయితే రమ్మన్నాము. ఇంకా మా వదిన వచ్చిన కానించి తను కూర్చోదు, నన్ను కూర్చొనివ్వదండి. జెట్ స్పీడ్లో పని అయితే చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి బెల్లం అది తురిమి పెట్టేసుకుందాం, మళ్ళీ లేట్ అవుతుంది అన్నదని ఇంకా తురిమి పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చిన్నత్తయ్య మావయ్య గారు కూడా వచ్చారండి. కొంతసేపు కూర్చుని వెళ్దామని చెప్పేసి వదినది వచ్చింది కదా, ఇంకా కొంచెంసేపు మాట్లాడదామని అయితే ఇంకా వచ్చారనమాట మావయ్య వాళ్ళు. ఇంక మేమైతే నైట్ డిన్నర్ అంతా చేశాక ఇంకా పైకి అయితే వచ్చామండి. ఈవినింగే అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది కదా, ఇంకా వదిన వచ్చాక ముగ్గులు అలాగే గడపలకి పసుపులో రాసి బొట్లు అవి పెట్టుకుందామని అయితే వచ్చామండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం మార్నింగ్ లేసి ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే టైం అయితే అయిపోతుంది కదా. దట్టు తెల్లవారుజామునే పాలు అయితే ఇళ్ళల్లోకి వెళ్ళటం, పాలు పొంగేయటం అని అయితే చెప్పారు. ఇంకా అందుకనే వదిన అయితే ముగ్గులు పెట్టమన్నాను. ఒక పక్కన నేను వచ్చేసి గడపలకైతే పసుపులు రాసి బొట్లు అవి పెడుతున్నాను. ఇక్కడైతే వదిన ఫస్ట్ అయితే వంటింటిది గొట్టు ఉంటుంది కదండి, అక్కడైతే వేసేస్తున్నారు. ఇక్కడ దాని తర్వాత వచ్చేసి హాల్లో అయితే వేస్తున్నారు. హాల్లో మధ్యలో అయితే వేస్తున్నారు. కడిగేపాటికి నీట్గా ఉందండి. ఇంకా అత్తయ్య వాళ్ళు పైకి అయితే వచ్చారండి. ఈ లోపు ఏంటంటే మా వదిన వాళ్ళ మనవరాలుగా అయితే బుడ్డపిల్ల అయితే ఫోన్ అయితే చేసింది వాళ్ళ అమ్మాయి. ఇంకా పాపతో అయితే మాట్లాడుకుంటున్నారు. కొంతసేపు వీడియో కాల్ చేసుకుంటూ పక్క అయితే పనులు అయితే చేసుకుంటున్నాము. వదిన అయితే ముగ్గులు చాలా నీట్గా పెడతారు. ఇంకా వదిన ముగ్గులు పెడుతుంటే నేనైతే గడపలికి అలాగే ఇటుకలకి నెక్స్ట్ వచ్చేసి బూడిద గుమ్మడికాయకి అన్నీ పసుపులు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాము. ఇంకా నైట్ అదంతా చేసుకుని పడుకునేటప్పటికి పొద్దుపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా తెల్లవారుజామున 2ంటికి అయితే లేచాను నేను. లేచి ఇంకా నార్మల్గా పనులన్నీ చేసుకుని ఇంకా నేనైతే స్నానం అది చేసుకురావడానికి వెళ్ళాను. ఈ లోపు ఏంటంటే వదిన ఈ పిండి అయితే రెడీ చేసిందండి, ఉండ్రాల పిండి. ఒక పక్కన వీళ్ళైతే ఉండ్రాలు అయితే చేసేస్తున్నారు. ఇంకా టైం అయితే అయిపోతూ ఉందండి. ఇంకా హరీబరీగా ఇంకా ఇళ్లలోకి వెళ్ళడానికి టైం అయిపోతుందని అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాము. పిల్లల్ని కూడా లేపేసి రెడీ చేసేసాను. తెల్లవారుజామున 4:30 నుంచి 5:45 వరకు మంచి టైం అన్నారు. ఎందుకన్నా మంచిది 4:30కే వెళదామని అయితే అనుకున్నాము. ఎందుకంటే ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంక ఇంట్లో దీపం అయితే పెట్టేసుకుని పైకి అయితే వెళ్ళిపోతున్నాము అన్నీ తీసేసుకుని. అంత సింపుల్గా చేద్దాం అనుకున్నా ఇంకా తనతోనేపాటికి అన్నీ కంపల్సరీగా ఉండాల్సిందే కదండి. నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా నేనైతే కొన్ని యూట్యూబ్లో అయితే చూసి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏమేమి పట్టుకెళ్ళాలి అవన్నీ చూసుకుని చేశాను. ఒక వీడియోలో ఒక పెద్ద ఆవిడైతే చాలా చక్కగా చెప్పారు. ఇంకా దాన్ని బట్టి ఇంకా ఫస్ట్ అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే మా వారు ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టాక గుమ్మడికాయతో మొత్తం గుమ్మానికి అయితే దిష్టి తీసి ఇంకా నిమ్మకాయలు అయితే కట్ చేసి అటు ఇటు నిమ్మకాయలు అలాగే ఈ గుమ్మడికాయల్లో కూడా పసుపు కుంకుమ అదైతే వేసేసి లోపలికి వెళ్ళమన్నారు. ఇంకా అలాగైతే చేస్తున్నాము. ఇంకా ఏంటంటే కొంచెం లైటింగ్ కూడా తక్కువ అయిపోయిందండి. ఎందుకంటే ఈ లైటింగ్స్ వల్ల 2-3 లైట్లు అయితే లాగారు. ఇంకా అంతవరకు అయితే ఉంది. ఫస్ట్ మెయిన్ దర్వాజా దగ్గర ఇలా దిష్టి తీసి గుమ్మడికాయ అయితే కొట్టేశారండి. నెక్స్ట్ వచ్చేసి ముందైతే ఆవు దూడ అయితే వెళ్ళాలి కదండి మన సాంప్రదాయ ప్రకారం. కాకపోతే ఇక్కడ పైనింటికి ఆవులు అయితే రాలేదు కదా, ఇంక అందుకనే ఏం చెప్పారంటే ఆవు దూడ బొమ్మ ఉన్నా సరే అది మనకి ఎదురొస్తున్నట్టు ఇలా పెట్టి మనం దానికి అపోజిట్లో వెళ్ళాలని అయితే చెప్పారు. ఇంకా లక్కీగా మా ఇంట్లో ఆవు దూడ బొమ్మ అయితే ఉంది. ఇంకా దాన్ని అయితే మా వారికి ఇచ్చాను. మా వారైతే ఇలా పెడుతున్నారనమాట, ఇలా సైడ్ నుంచి వచ్చేటట్టు. అలాగే గుమ్మాల దగ్గర కంపల్సరీగా నవధాన్యాలు అయితే వేయాలండి. ఇంకా నవధాన్యాలు వేసి మనమైతే లోపలికి వెళ్ళాలి. అలాగే ఇంటి ఆడపడుచు చేత్తో ఇంకా నిండు బిందె అయితే తీసుకెళ్ళమని అయితే చెప్పారు. ఇంకా అలాగే చేసామండి. సింపుల్గా చేసినా అన్నీ పాటించామని అనుకుంటున్నాము. అమ్మ వాళ్ళు ఏంటంటే వద్దురు, కాకపోతే మొన్న హనీ ఫంక్షన్ అయిన దగ్గర నుంచి అమ్మకు కూడా కొంచెం హెల్త్ అయితే బాగోలేదు. ఇంకా అందుకని నేను కూడా బలవంతం అయితే చెప్పలేదండి, పిలవలేదు. ఇంకా మళ్ళీ అటు ఇటు జర్నీలు ఏం చేస్తారులే, సింపుల్గా పాలు పొంగేయటమే కదా అని చెప్పేసి ఇంక నేనైతే పిలవలేదు. ఇక్కడైతే నవధాన్యాలు అవి వేసి తాంబూలం అయితే పెట్టారు. గుమ్మం దగ్గర పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఆవు దూడ బొమ్మ అయితే అలా మనకు అపోజిట్లో వస్తున్నట్టు పెట్టి మనమైతే లోపలికి గృహప్రవేశం చేయాలండి. ఇంకా మా వెనకాలే వీళ్ళందరూ కూడా ఇంకా ఇంట్లోకి పట్టుకెళ్లాల్సిన అన్నీ తీసుకొస్తూ ఇంకా నవధాన్యాలు అయితే ఇలా మూలలను అయితే వేయాలంట. అలాగే వదినతో వచ్చేసి నిండు బిందె అయితే ఇలా తీసుకురావాలంట ఇంటి ఆడబడుచు ఇంట్లోకి.
ఇంకా ఫైనల్లీ ఇళ్ళల్లోకి మా ఇంటి గృహప్రవేశం అయితే ఇలా సింపుల్గా చేసేసుకుంటున్నామండి. చూడాలి ఇల్లంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఎలా ఉంటుందో ఏమో ఇంకా తెలీదు. ఫంక్షన్ అది చేస్తామో లేదో కూడా ఇంకా ఏమనుకోలేదు. ఏమన్నా అనుకుంటే అవి జరగట్లేదండి, అందుకని నార్మల్గా ఉండాలని అయితే ఫిక్స్ అయ్యాను. అలాగే ఇంక ఇళ్ళల్లోకి వచ్చేసాక ఇంకా గుమ్మంలో ప్రతి గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి అలాగే పువ్వులు కుంకుమ పసుపు అవి పెట్టి ఒక్కొక్క కొబ్బరికాయ నిమ్మకాయలు కూడా కట్ చేసి పెట్టి ఇంకా వెళ్ళాలి. ప్రతి రూమ్లోకి తాంబూలం కూడా పెట్టాలి. ఇంకా ప్రతి రూమ్లోకి వెళ్ళి నవధాన్యాలు అయితే ఇలా జల్లుతూ ఉండాలండి. ఇలాగైతే జల్లుతూ ఇంకా ప్రతి రూమ్లోకి అలాగే వెళ్ళి చేస్తూ ఉండాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఎన్ని గదులు అయితే ఉంటాయో ప్రతి గదికి వెళ్ళే ముందు గుమ్మం కాడ తాంబూలం అయితే పెట్టేసి నవధాన్యాలు అయితే వేసి అలాగే నిమ్మకాయతో అయితే అటు ఇటు పెట్టాలండి. కట్ చేసి దాని మీద పసుపు కుంకుమ అయితే వేసి పెట్టాలని అయితే చెప్పారు. ఇంకా అలాగైతే చేసాము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇలా చేస్తూనే ఇందాక చెప్పాను కదండి కుడుములు అయితే వండుతున్నారని చెప్పేసి, ఇంకా అలాగైతే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతిలో అయితే చేస్తారు. మా అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే గుగ్గిళ్ళు అయితే చేస్తారంట. ఇంకా ఇక్కడ మా అత్తగారు వాళ్ళ సైడ్ ఏంటంటే ఇలాగా కుడుములు అయితే వండుకుంటారు. ఇలా కుడుములు అయితే వండి దాని ఆవిరైతే చూపించాలి ఇంట్లోకి వచ్చేటప్పుడు. ఇక్కడ ఫస్ట్ అయితే గుమ్మాల దగ్గర పూజ అయితే చేసుకుని లోపలికైతే వెళ్ళి ఇంకా వస్తూ మావయ్య అయితే వెళ్ళారండి కుడుములు అయితే తీసుకురావడానికి. అవి అయితే ఇలాగా పైకి అయితే చూపించాలన్నమాట. ఆవిరి కుడుములు అంటారు కదా, ఇంకా అలాగా ఒక్కొక్క సైడు ఒక్కొక్క పద్ధతిలో అయితే చేస్తూ ఉంటారండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక పక్క టెన్షన్ అనమాట. నైట్ అయితే సరిగ్గా నిద్ర కూడా పట్టలేదండి, ఎలా జరుగుతుందో ఏంటో అనేది. చేసేది ఇలా సింపుల్గా అయినా ఏ ఒక్కటి మర్చిపోయినా మళ్ళీ ఫ్యూచర్లో అదే పీకుతూ ఉంటుంది కదా, అప్పుడు అయ్యో ఇలా పొరపాటు చేసేమే అని చెప్పేసి అలాగే ఏమీ జరగకుండా ప్రతి ఒక్కటి చిన్న అన్నీ గుర్తుపెట్టుకున్నాను. అలాగే మా వదిన అలాగే మా చిన్న అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా మంచిగా ఇలా చేయాలని అయితే చక్కగా చెప్పారండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కుడుములు అయితే వండారు కదా, ఇంకా అవైతే తీసుకొచ్చి ఇలాగ ఆవిరైతే చూపించారు. ఇలాగా అప్పాల్లాగా చేస్తారండి. అవి అయితే ఇలా పైకి గోడ మీదకి అయితే వేసి కొట్టాలంట. ఇంకా అలా కూడా చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన టెర్రస్ పైన ఒక రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో కూడా ఇంకా దానికి కూడా గుమ్మం అది ఉంది కదండి, ఇంకా అక్కడ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా పైన కూడా చేసి రావాలి. ఈ పై రూమ్ అయితే అసలు అనుకోకుండా మొదలుపెట్టింది, అనుకోకుండా ఇంత రూమ్ అయితే అయ్యిందండి. తెల్లవారుజామున కాబట్టి ఇంకా చుట్టూ చీకటి ఉండి లైటింగ్ అయితే డల్గా ఉందండి, ఏమనుకోకండి. ఇంకా ఈ పైదాకా వైర్ అయితే రాదనమాట. ఇంకా అందుకని మేము ఫోన్ లైట్స్ అలాగే బ్యాటరీ లైట్లు అలా తెచ్చుకొని ఇంకా నార్మల్గా ఇలా కానిచ్చేసాము. ఇక్కడ కూడా గుమ్మాలకి తోరాలు అన్నీ కట్టాము. ఇక్కడ వచ్చేసి దిష్టి అయితే తీసేశారు. ఫస్ట్ ఇక్కడ కూడా గుమ్మం ఉంది కదా, ఇంక ఇక్కడ కూడా ఒక గుమ్మడికాయ అయితే కొట్టించాము. ఇది కూడా మెయిన్ ఎంట్రన్స్ లెక్కే కదా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలాగ గుమ్మం దగ్గర అయితే ఇలా పెట్టేసి ఇంకా గడప దగ్గర నవధాన్యాలు అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందేనండి గృహప్రవేశం చేసేటప్పుడు. నవధాన్యాలు ఒకటి, గుమ్మడికాయ ఒకటి, బూడిద గుమ్మడికాయ, అలాగే అరటిపళ్ళు, నిమ్మకాయలు ఇలాంటివన్నీ మెయిన్గా కావాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గుమ్మానికి అయితే పూజ చేసేసి ఇంకా యాక్చువల్లీ గడప దగ్గర అయితే డబ్బులు పెడతారంట ఆడపిల్లలకి. నేనైతే కింద మర్చిపోయాను, మళ్ళీ ఇక్కడ పైన గుమ్మం దగ్గర అయితే పెట్టాము. ఇలా దేవుడి ఫోటోలు తీసుకొని లోపలికైతే వెళ్ళాలి గృహప్రవేశం. ఇలా అయితే అయ్యిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళాక కూడా మళ్ళీ నవధాన్యాలు 4 పక్కల వేయాలి. ఇంకా అన్నారనమాట, ఈ ఫోటో లోపలికి తెచ్చాం కదా, ఇంకా అది పైన ఉంచేసి పైన కూడా దీపం అయితే వెలిగించాము ఆ రోజు. అలాగే పైన కూడా ఆవిరి కుడుములు అవి పైకి కూడా తీసుకొచ్చి పైన కూడా అలాగే చూపించారు. కొంచెం లైట్ అది తక్కువ ఉండి డార్క్గా ఉందండి వీడియో. ఇంకా పైన కూడా అయిపోయాక కిందకైతే వచ్చేసామండి. కిందకు వచ్చాక ఏంటంటే పొయ్యి సెటప్ అంతా చేస్తున్నారు. నేను ఆల్రెడీ నైటే ఇటుకలకి నీట్గా వాష్ చేసి పసుపు అలాగే కుంకుమ అది పెట్టాను. పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టాను. మొత్తం 9 ఇటుకలు అయితే ఉండాలంట కంపల్సరిగా. ఇంకా 9 ఇటుకలకి 6 ఇటుకలు పొయ్యి కాడ పెట్టి ఇంకా మిగతా 3 ఇలాగైతే సపోర్ట్కి పోయి పెట్టారు. ఇంక ఇది మొత్తం ఇంటి ఆడపిల్లే చేయాలి. ఇక్కడ ముగ్గు వేసేసింది. ఇంకా పొయ్యి పెట్టి పొయ్యి చుట్టూ ముగ్గు అయితే వేసి ఇంకా ఫస్ట్ అయితే వదిన పొయ్యి అయితే వెలిగించి ఇంకా పాలైతే పొంగిస్తానికైతే పాలైతే తీసుకుంటున్నారండి. గిన్నెకి ఎంత తంతు ఉంటుందో కదా, ప్రతి చిన్న పనికి ఒక్కొక్క తంతు అంటూ ఉంటుంది. చూడటానికి బాగుంటాయి ఇటువంటి ట్రెడిషనల్లీ అన్నీ చేస్తూ ఉంటే. ఇక్కడ
పొయ్యికి కూడా కొబ్బరికాయ కొట్టాలంట ఫస్ట్. ఇంకా కొబ్బరికాయ కొట్టి తర్వాత పాల గిన్నె అయితే పెట్టాలంటండి. నెక్స్ట్ వచ్చేసి మా వదిన అయితే ముందు రోజు రాబట్టి నాకు చాలా హెల్ప్ అంటే చేసిందండి. చూపించాను కదా వీడియోలో, బెల్లం తురమటం అలాంటి ఐడియాలు కొన్ని రావన్నమాట నాకు గమ్ముని. ఇంకా మా వదిన అయితే ఇస్తూ ఉంటుంది తొందరగా అయిపోయే ఐడియాస్ అన్నీ. అలాగే మార్నింగే పాపం లెగిసి స్నానం చేయగానే బెల్లం కుడుములకి అవన్నీ ప్రిపేర్ చేసిందండి తనేని. అలాగే ముగ్గులు వేయటము ఇవన్నీ ప్రతి గుమ్మం దగ్గర ముగ్గు పెట్టింది. చాలా బాగా చేశారండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పాల గిన్నె అయితే పెట్టేశారు. ఇలా పెట్టినప్పుడు ఆడపిల్లకి తాంబూలం అయితే పెట్టాలంట పొయ్యి దగ్గర. ఇంకా ఈ పాలైతే పెడుతూ ఉన్నది. ఇంకో పక్కన నాకు చెప్తుంది అనమాట, నువ్వైతే పూజ చేసేసుకో, దేవుడి గదిలో పూజ అయితే చేసుకో, దీపం పెట్టుకొని. ఇది వచ్చేసి జొమ్ము కర్ర కూడా మనం గృహప్రవేశం చేసేటప్పుడు జొమ్ము కర్ర, అలాగే మజ్జిగ కవ్వం ఉంటుంది కదండి, మజ్జిగ కవ్వం, జొమ్ము కర్ర ఇవి పట్టుకెళ్ళాలి. ఇక్కడ నేను వచ్చేసి జొమ్ము కర్రకి కూడా పసుపులు రాసి బొట్లు అయితే పెడుతున్నాను. అలాగే తాంబూలం కూడా పెట్టాలి దాని దగ్గర. ఇంకా వదినైతే ఇలా పొయ్యి అయితే చక్కగా మండుతుంది, పాలైతే. నెక్స్ట్ మనం పొంగల్కి చేసే, నాకు తెలియదండి, ఇదే ఫస్ట్ టైం వదినైతే నాకు చెప్పింది. మనం నార్మల్గా ఇంట్లో పొంగల్ చేసేటప్పుడు బియ్యం అయితే కొంచెంసేపు నానబెడతాం కదా, ఇలాగ పాలు పొంగించినప్పుడు బియ్యంలో ఓన్లీ ఆవు నెయ్యి ఏదన్నా కలిపేసి ఇంకా అలాగే వేసేయాలంట, బియ్యాన్ని కడగకూడదని చెప్పింది నాకు వదిన. ఇంకా అదే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి. తెలియదు కదా ఒక్కొక్క చిన్న విషయాలు అలాగా. నేనైతే నా కాళ్ళకి పసుపులు అవి రాసేసుకున్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళ కాళ్ళకి, హనీ కాళ్ళకి, అందరి కాళ్ళకి పసుపు అయితే రాసేసుకుంటున్నాను ఇక్కడ. ఇదైతే గృహప్రవేశం చేయకముందే చేయాలి ఈ పని. కాకపోతే చెప్పాను కదా హడావుల్లో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటామని చెప్పేసి, ఇంకా అలాగే మర్చిపోయాను అనమాట ఆ రోజు. ఇంకా జొమ్ము కర్రకైతే పసుపు రాశాక తర్వాత గుర్తొచ్చింది మన కాళ్ళకి పసుపు లేదు కదా అని చెప్పేసి, మళ్ళీ పసుపు అది రాసుకుని అప్పుడు పూజ అయితే చేశాను నేను ఇంట్లో. ఇక్కడ వచ్చేసి వదిన పాలైతే చూసారా చక్కగా పొంగినాయండి. ఆ దేవుడి దయ వల్ల బ్లెస్సింగ్స్ అయితే మాకు ఎప్పుడు ఉండాలి దేవుడి దయ వల్ల అని చెప్పేసి అయితే మేమైతే దండం పెట్టేసుకున్నాము. ఇంకా అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి. ఇక్కడ పొంగల్లో అయితే 3 సార్లు పొంగి వచ్చినాయి పాలు. ఇంకా పొంగి వచ్చాక వదిన అయితే బియ్యం అయితే వేసేసారు. అలాగే మనం కంపల్సరీగా గోపంచకం అండి, గోమూత్రం అంటారు కదా, అదైతే తీసుకురావాలంట గృహప్రవేశం చేసేటప్పుడు. అదైతే తెచ్చుకొని ఇలా ఇల్లంతా జల్లాలి అని చెప్పారు. ఎందుకంటే ఏమన్నా చిన్న దోషాలు అలాగే మనకు తెలియకుండానే కొన్ని అయితే వస్తూ ఉంటాయి కదండి, అవన్నీ రిమూవ్ అయిపోవటానికి ఇలాగ గోమూత్రం అయితే ఇల్లంతా జల్లితే ఇంకా మంచిదని చెప్పారని చెప్పేసి ఇంకా తెచ్చారు. ఇంకా అదైతే గిన్నెలో పోసి పెట్టాను మా వారిని జల్లమనాలి. ఇక్కడైతే ఇంటి ఆడపిల్ల ఉంటుంది కదా హనీ, ఇప్పుడు హనీ ఉంది కదా, ఇంకా మజ్జిగ అయితే చిలకాలంట. ఇలా పెరుగు కూడా తెచ్చుకోమన్నారు. ఇలా పెరుగు తెచ్చి ఒక గిన్నెలో ఇలా చిలకమన్నారు అనమాట హనీతో. ఇంకా హనీ అయితే చక్కగా చిలుకుతుందండి. పాపం మేమంటే లెగిసాం తెల్లవారుజాముని, పిల్లలు కూడా లెగవటం చాలా గ్రేటు. లెగిసి చక్కగా రెడీ అయిందండి పొట్లంగా అది వేసుకుని. ఇంకా కన్ను అయితే కొంచెం క్రాంకీగానే ఉన్నాడు, వాడికి నిద్ర తెలవలేదు. ఇక్కడ నేను బూడిద గుమ్మడికాయకి ఆల్రెడీ కడిగేసి పసుపు కుంకుమ రాశాను కదా, ఇంకా ఆ రోజు గృహప్రవేశం చేసిన రోజు ఉట్టుకైతే వేసి కట్టాలి. ఇంక ఇక్కడ మా మావయ్య గారు అలాగే మా వారు ఉట్టికైతే వేసి ఇలా పైన అయితే కడతానికి ట్రై చేస్తున్నారు దాన్ని. ఈ ఉట్లు సరిగ్గా దొరకలేదండి, అసలు ప్రాపర్గా మంచి ఉట్టే దొరకలేదు. మళ్ళీ ఫ్యూచర్లో తీసుకొచ్చి కట్టాలి మంచిది. ఇక్కడ గోపంచకం నేనైతే ఆల్రెడీ ఇచ్చాను కదా, అదైతే మా వారు మొత్తం అంతా ఇలా జల్లుతున్నారు. ఇలా చేయటం వల్ల చాలా మంచిదంట. మొత్తం ఇల్లంతా మనం ఎక్కడెక్కడ తిరుగుతామో అవన్నీ కూడా ఇలా జల్లమని అయితే చెప్పారు, శుద్ధ అవుతుందని అయితే చెప్పారు. నేను ఆల్రెడీ దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేసుకున్నాను. అలాగే కల్లుప్పు కూడా తెచ్చుకోవాలండి ఇంట్లోకి వచ్చేటప్పుడు, లక్ష్మీదేవితో సమానం అంట కల్లుప్పు. అది కూడా తెచ్చి నేను ఇంట్లో ఒక మూల అయితే పెట్టాను. అది ఫ్యూచర్లో మనం వంటల్లో అది వాడుకోవచ్చు పైకి వచ్చాక. ఇక్కడ పైన ఇంట్లో కూడా ఇలా జల్లేసి వచ్చారు. నేనైతే కిందకి వెళ్ళి కాఫీ అయితే పెట్టుకొచ్చాను. పాపం తెల్లవారుజామున ఎప్పుడో లేచారు కదా, ఇంకా వదిన అయితే ఫస్ట్ కాఫీ పెట్టుకురా వెళ్ళి నాకు అంది. నేను వెళ్ళి కాఫీ అయితే పెట్టుకొచ్చేలోపు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఎంత చక్కగా ఉందో ఆ రోజైతే టేస్ట్ పొంగల్ది. ఇప్పుడు అనుకున్నా కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు, అంత టేస్టీగా అయితే కుదిరిందండి ఆ రోజు పొంగలి. ఇక్కడ ఫస్ట్ పొంగల్ అయితే వండాక ఇంకా
వదిన దేవుడి దగ్గర అయితే పెట్టేస్తుంది ఇలా గిన్నె పట్టుకెళ్ళి. ఇంకా ఇలాగ పెట్టాక ఇంకా హారతి ఇచ్చేయటం అంతే దేవుడి దగ్గర. శివుడు, పార్వతి, వినాయకుడు ముగ్గురు కలిసి ఉన్నదైతే వెళ్ళి చక్కగా దొరికిందండి మా వారికి ఫోటో. అలాగే వెంకటేశ్వర స్వామిది, ఇంకా సత్యనారాయణ స్వామిది కూడా తెచ్చాము. అదైతే పై రూమ్లో అయితే పెట్టారు. ఇంకా గృహప్రవేశం చేసేటప్పుడు పైకి పట్టుకెళ్ళాము ఆ ఫోటో. ఇంకా అది అక్కడైతే ఉంచేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ కూడా దీపం అయితే వెలిగించాము. ఇంకా పొంగల్ అయితే ఇక్కడ పెట్టాక ఇంక నేనైతే దేవుడికి హారతి అయితే ఇచ్చేస్తున్నానండి, నివేదన అయితే చేసేసి. కింద టైల్స్ అలాగే పైన సీలింగ్ ఇవన్నీ అయిపోయినట్టయితే ఇంకా చాలా నీట్గా ఉండేదండి గృహప్రవేశం చేసినా కూడా. నాకు ఎందుకు ఇవన్నీ అవ్వకపోబట్టి ఎలాగో ఉంది, కానీ ఇలాగ ఇవన్నీ చక్కగా అయ్యేపటికి చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. చాలా నీట్గా చక్కగా అయ్యిందండి ఆ రోజు ప్రోగ్రామ్ అయితేని. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వదిన నాకు మా వారికి బట్టలు అయితే తీసుకొచ్చింది. ఇంకా అవైతే పెడుతుంది అన్నమాట, ఇక్కడ అందిస్తుంది బట్టలు అయితే. మా అమ్మ రాలేని రోటు మా వదిన అయితే తీర్చేసిందండి. కంపల్సరీగా అమ్మ వాళ్ళు వస్తే ఇలా బట్టలు అవి తెచ్చేవాళ్ళు కదా, ఇంకా మా వదిన అయితే తీసుకొచ్చింది అనమాట ఇంకా ఆ రోజు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నాకైతే శారీ అయితే పెడుతుంది. ఇది ఎప్పుడో మా వారి మా పెళ్ళప్పుడు దండి పంచ. ఇంకా మా పెళ్ళి రోజు కట్టడమే మళ్ళీ ఇవాళ కట్టారండి ఈ పట్టు పంచ. బాగుంది, చక్కగా ఉంది పంచి కూడా. ఇంక మా అత్తయ్య గారు కూడా జాకెట్ పీస్ అయితే పెడతారు కదా, ఇంకా అలాగైతే పెట్టారు. మేమైతే బ్లెస్సింగ్స్ అవి తీసేసుకున్నాము మా చిన్న అత్తయ్య గారు. ఇంక ఇదంతా అయ్యాక కొంచెంసేపు కూర్చున్నాక ఇంకా కిందకు వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. మా చిన్నత్తయ్య అయితే పక్కనే కదండి ఇల్లు, వెళ్ళిపోయారు మళ్ళీ వస్తానని. బ్రేక్ఫాస్ట్కి వస్తారు, లేకపోతే నేను మా వారితో పంపేస్తాను. ఇంకా వదిన అయితే వెళ్ళిపోతాను అంటుందని చెప్పేసి, లేదు టిఫిన్ తినేసి వెళ్దు అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాను ఆ రోజు. ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం దాకా ఉండమంటే ఏంటో పెళ్ళి ఉందంటండి బాగా తెలిసిన వాళ్ళది, ఇంకా కంపల్సరీగా వెళ్ళాలన్నారని ఇంకా హనీ అయితే డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకుంది. ఇంకా నేనైతే గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. క్రితం రోజే అలసంద పప్పు అంటారు కదా, అది మినప్పప్పు శనగపప్పు 3 కలిపేసి నానబెట్టుకున్నాను. ఇంకా దీంట్లో ఉల్లిపాయలు జీలకర్ర అవన్నీ వేసేసి ఇంకా గారెలాగా అయితే వేసేసుకుంటున్నానండి. పైన అయితే క్రిస్పీగా లోపలైతే మెత్తగా బాగుంటాయి అసలు గారెలు. ఇంక దీనికైతే ఇంకా నేను ఎక్స్ట్రా చట్నీ అది చేయలేదు, హడావుడైపోతుందని చెప్పేసి. ఆల్రెడీ దాంట్లో ఆనియన్స్ అన్నీ వేసాను కదా, ఇంకా అల్లం పచ్చడితో అయితే సర్వ్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా పొంగల్ వండాం కదా, అది కూడా పెట్టేశాను. పొంగల్ గారెలు ఆ రోజు బ్రేక్ఫాస్ట్. ఇంకా వదిన అయితే ఉండమంటే అసలు ఉండనమ్మా పని ఉందని చెప్పేసి అంది, అదే పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి అంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి వదిన అయితే వెళ్ళిపోయింది. ఇంకోండి ఇక్కడ కూడా ముగ్గులు అయితే వదినే పెట్టింది. ఎంత నీట్గా పెడుతుందో మా వదిన ముగ్గులు. నేను ఎప్పుడు నేర్చుకుంటానో అలాగ అనిపిస్తుంది, కానీ ఇంక ఇప్పుడేమొస్తుంది నా బొంద. ఇంకా వదిన అయితే ఇంటికి వెళ్ళిపోతుందండి. మేము కూడా చాలా అంటే చాలా అలసిపోయాము. ఇంకా చక్కగా వంట అయితే చేసేసుకుని మంచిగా నిద్రపోయాను. ఆ రోజు ఈవినింగ్ 4 o'clock వరకు నిద్ర వచ్చేసింది, మంచిగా పడుకున్నాను. ఇక్కడ వదిన అదే అంటుంది పని కానిచ్చుకుని కొంచెంసేపు పడుకో, ఎప్పుడో 2ంటికి లేసామని అయితే చెప్పేసి ఇంకో వదిన అయితే వెళ్ళిపోతుందండి. ఇంకా మా గృహప్రవేశం వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.